ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసేటప్పుడు అక్కడ క్యాలిక్యులేషన్లో మనల్ని అదనంగా ట్యాక్స్ కట్టమని చెప్పి చూపిస్తే ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంటే ఈ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాలి, అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్లో చేయాలంటే రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలనుకుంటారు, కొంతమంది ఏదైనా సరే నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీస్కి సంబంధించి ట్యాక్స్ పే చేయాలనుకుంటారు, లేదంటే ఈ ఫైలింగ్ చేసేటప్పుడు కొంత ట్యాక్స్ కట్టమని చూపించినా సరే, కారణం ఏదైనా సరే మనం ఆన్లైన్లో ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కారణం ఏదైనా ఆన్లైన్లో కట్టడం మాత్రం ప్రాసెస్ అనేది ఒకటే. ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ముందుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మన యొక్క ఈ ఫైలింగ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్లో అదనంగా ట్యాక్స్ కట్టమని వస్తే ఎలా పే చేయాలనేది చూద్దాం. ఈ విధంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మొత్తం చేసేసుకున్న తర్వాత, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఎగ్జాంపుల్ కొరకు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చూపించడం జరుగుతుంది. ఇలా మన యొక్క క్యాలిక్యులేషన్ మొత్తం చేసేసుకుంటే చివరిలో ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ వద్ద మనం ఇప్పటి వరకు కట్టిన ట్యాక్స్ని అక్కడ మనకు చూపిస్తుంది. అంటే మనం అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా కానీ ఫైనల్లో కట్టిన ట్యాక్స్ కానీ మొత్తం కలిపి ట్యాక్స్ పెయిడ్లో చూపిస్తుంది. ఇక్కడ అదే టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనం ఇచ్చిన గ్రాసు డిడక్షన్స్ ఆధారంగా క్యాలిక్యులేషన్ చేసి మనకి ఎంత ట్యాక్స్ పడింది అనేది క్యాలిక్యులేషన్ మొత్తం కలిపి టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో చూపిస్తుంది. అంటే టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో క్యాలిక్యులేషన్ ప్రకారం మనం కట్టవలసిన ట్యాక్స్, ట్యాక్స్ పెయిడ్లో మనం కట్టిన ట్యాక్స్, ఇవి రెండు ఈక్వల్ అయితే మనం ఎలాంటి ట్యాక్స్ అనేది పే చేయని అవసరం లేదు. అదే టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే క్యాలిక్యులేషన్లో ట్యాక్స్ ఎక్కువ కట్టాలని వచ్చింది, ట్యాక్స్ పెయిడ్లో తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఇంకా అదనంగా కట్టాల్సి వచ్చింది. అలా కాకుండా టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో తక్కువ అమౌంట్ చూపించింది అనుకోండి, అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి తక్కువ ట్యాక్స్ పడింది, కానీ ట్యాక్స్ పెయిడ్లో మనం ఎక్కువ కట్టాం, అలాంటప్పుడు మనకి రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎంప్లాయీకి ట్యాక్స్ పెయిడ్ అంటే ఇతను ఏమీ కట్టలేదు, జీరో ట్యాక్స్, కానీ క్యాలిక్యులేషన్ ప్రకారం అతనికి కొంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్, ఎగ్జాంపుల్ కొరకు మాత్రమే ఈ విధంగా చూపించడం జరుగుతుంది మీకు. ఇలాంటప్పుడు ఆ ఎంప్లాయీ అదనంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఆ అదనపు ట్యాక్స్ని కట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి పే నౌ అని చెప్పి చూపిస్తుంది. ఎంత అమౌంట్ అనేది కూడా ఇక్కడ అమౌంట్ పేయబుల్ అని చెప్పేసి షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూపించడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో ఈ విధంగా పే నౌ అని చెప్పి వస్తుంది. ఇలా మనం పే నౌ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్లో ఏ విధంగా ఇప్పుడు ఈ పేమెంట్ చేయాలని చూద్దాం. ముందుగా నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. అదేవిధంగా క్యాల్కులేషన్ కూడా క్లోజ్ చేసేసి మరలా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సైట్ ఓపెన్ చేశాను, incometax.go.in. ఇందాక మనం క్యాల్కులేషన్ చేయగానే ఎంత ట్యాక్స్ కట్టమందో అది నోట్ చేసుకోండి. మీరు అక్కడైనా సరే ఈపే ట్యాక్స్ కట్టవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ సైట్ ఓపెన్ చేసి అయినా సరే ఇక్కడ అవర్ సర్వీసెస్లోకి వచ్చేసేయండి. ఇక్కడైనా సరే ఈపే ట్యాక్స్ ఆప్షన్ ఉంటుంది. ఇలా మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ రెండింటికి సంబంధించి ఒకటే ఆన్లైన్ ఈ పేమెంట్ ఆప్షన్ అనమాట. అందుకని ఇందాక ఇది క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ట్యాక్స్ కట్టాలనుకుంటే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వచ్చేసేసి ఇలా ఈపే ట్యాక్స్ అవర్ సర్వీసెస్లో ఈపే ట్యాక్స్ ద్వారా మీరు ట్యాక్స్ పే చేయవచ్చు, లేదంటే క్యాల్కులేషన్లోకి వెళ్ళిపోయి అక్కడైనా సరే లింక్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఒకటే లింక్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా పేమెంట్ చేయాలని చూద్దాం. ఇక్కడ రకరకాల చలానా నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఓన్లీ ఎంప్లాయీస్కి సంబంధించి ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలి అనేది, కాబట్టి దాని గురించి సంబంధించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ నాన్ టీడీఎస్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చలానా నెంబర్ 280 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టీడీఎస్కి నాన్ టీడీఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, టీడీఎస్ అంటే ఇది డీడీఓ చేసుకుంటారు. అంటే డీడీఓ ట్యాన్ నెంబర్ పేరు మీద ట్యాక్స్ కట్టాలనుకుంటే టీడీఎస్ చలానా తీసుకుంటారు.
అప్పుడు వారు కంపల్సరీగా టీడీఎస్ చేయాల్సిందే. అదే నాన్ టీడీఎస్ అంటే ఇక్కడ మనం ఎంప్లాయీ లేదంటే పాన్ నంబర్ పేరు మీద కడతాం. అంటే డైరెక్ట్గా మన యొక్క పాన్ అకౌంట్లోకి మనం కట్టే ట్యాక్స్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఎలాంటి టీడీఎస్ అనేది చేయని అవసరం లేదు. అందుకని ఇక్కడ నాన్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ అని చెప్పేసి ఇలా చూపించడం జరిగింది. కాబట్టి మీరు డైరెక్ట్గా మీ యొక్క పాన్ అకౌంట్లోకి టీడీఎస్తో సంబంధం లేకుండా అమౌంట్ కట్టాలనుకుంటే ఈ చలానా 280 దీనిని సెలెక్ట్ చేయండి. దాని కొరకు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ చలానా 280 అనేది అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించి లేదంటే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఈ 280 అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. దీంట్లో ట్యాక్స్ అప్లికబుల్ వద్ద ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్ వద్ద సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్కి అడ్వాన్స్ ట్యాక్స్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనే చూద్దాం. ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఫైనాన్షియల్ ఇయర్లో కట్టేది, అంటే మార్చి లోపు కట్టే ట్యాక్స్ని అడ్వాన్స్ ట్యాక్స్ అంటాం. అంటే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మనం అదే ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి మార్చి లోపు మనం ముందుగానే ట్యాక్స్ కడతా ఉంటాం కదా ప్రతి నెల, అలా ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే అప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ తీసుకుంటారు. అలా కాదు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఇదేంటంటే ఇది అసెస్మెంట్ ఇయర్లో కట్టే ట్యాక్స్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఎప్పుడు వస్తుంది? ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చేది అసెస్మెంట్ ఇయర్. ప్రెజెంట్ ఇప్పుడు 2021-22 అసెస్మెంట్ ఇయర్ నడుస్తుంది. దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2020-21 అది ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్లో కట్టేది అడ్వాన్స్ ట్యాక్స్. అదేవిధంగా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఇది ఎప్పుడు కడతామంటే మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే అదనంగా ట్యాక్స్ కట్టండి, లేదంటే నోటీస్ వచ్చింది ఆ నోటీస్ సంబంధించి ట్యాక్స్ కట్టండి, అలాంటి సందర్భాల్లో మనం కట్టే ట్యాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కిందకు వస్తుంది. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఏమి లేదు, అడ్వాన్స్ ట్యాక్స్ అంటే మార్చి లోపు కట్టేది. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఈ ఫైలింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఆ అసెస్మెంట్ ఇయర్లో కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో ఆ రిసిప్ట్ని ఎప్పుడైనా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్లో అది స్టోర్ అయి ఉంటుంది. అదే డెబిట్ కార్డ్ ద్వారా చేస్తే మనకి కొన్నిసార్లు అది ఆ రిసిప్ట్ మనం ఆన్లైన్ నుంచి పొందలేం. కాబట్టి ఎక్కువ శాతం నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబరు, ఇక్కడ ఏ పాన్ నెంబర్ అయితే ఇస్తామో సేమ్ అదే పాన్ అకౌంట్లోకి అమౌంట్ అనేది పడటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ ఇయర్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏ అసెస్మెంట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ట్యాక్స్ కూడా అదే అసెస్మెంట్ ఇయర్లోకి వచ్చేసి మన పాన్ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనకు నోటీస్ అనేది ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించింది అనుకోండి, అప్పుడు మనం అసెస్మెంట్ ఇయర్ అనేది కరెక్ట్గా అదే నోటీస్కి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ అసెస్మెంట్ ఇయర్కి ట్యాక్స్ కట్టాలనుకుంటే సేమ్ అదే అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ మొత్తం ఇచ్చేసేయండి. ఇక్కడ స్టార్ మార్కులు ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ సేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి అలాగే ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మన యొక్క పేరు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 2021-22 అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 2020-21. నెక్స్ట్ కింద ఉన్న అగ్రీ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సబ్మిట్ టు ద బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే మనం నెట్ బ్యాంకింగ్ కింద అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ అదే బ్యాంక్ ఓపెన్ అవుతుంది. నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నా బ్యాంక్ సంబంధించి క్రెడెన్షియల్స్ ఇచ్చేసేసి ఇక్కడ పేమెంట్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్లో కట్టేటప్పుడు ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లోపల అన్ని జీరో చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ట్యాక్స్ వద్ద ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కొరకు కాబట్టి నేను 10 రూపీస్ చూపిస్తున్నాను. సర్చార్జ్, పెనాల్టీ, ఇలా ఎడ్యుకేషన్ సెస్, ఇలా మీరు దేనికైతే ట్యాక్స్ కట్టాలనుకుంటున్నారో దానికి ఎదురుగా మీరు అమౌంట్ ఎంటర్ చేయండి. సపోజ్ మీకు పెనాల్టీ పడింది అనుకోండి, పెనాల్టీ కట్టాలనుకోండి, అప్పుడు పెనాల్టీ వద్ద ఎంటర్ అమౌంట్ చేయండి. సర్చార్జ్ మీరు కట్టాలనుకోండి, అప్పుడు అది ఇచ్చేసేయండి. లేదనుకుంటే ట్యాక్స్లో ఆ మొత్తం అమౌంట్ని ఇక్కడ ఇచ్చేసేయండి. అంటే ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మీకు ఎంత ట్యాక్స్ అయితే కట్టమంటుందో ఆ మొత్తాన్ని ఇక్కడ ట్యాక్స్ వద్ద ఇచ్చేసేసి మిగతాన్ని జీరోస్ ఉంచేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. పేమెంట్ అవగానే ఇక్కడే మనకి ఈ నెట్ బ్యాంకింగ్లో క్లిక్ హియర్
టు సీ ద చలానా డీటెయిల్స్ అని, డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయగానే వెంటనే మీరు లాగౌట్ అయిపోవద్దు. ఇక్కడే మీకు ఆ చలానా స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఆ వివరాలను మనం ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీడీఎస్ వివరాల వద్ద కూడా మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఈ ట్యాక్స్ పేమెంట్ చలానా అనేది మనకి పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ హియర్ టు సీ ది చలానా డీటెయిల్స్ అని చెప్పి క్లిక్ చేసినా సరే మనం ఇక్కడ ఆన్లైన్లో ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఈ చలానాలో మనకి బిఎస్ఆర్ కోడ్ ఉంటుంది, డేట్ ఆఫ్ చలానా ఉంటుంది, చలానా నెంబర్ ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. వీటినన్నిటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఈ సైట్లోంచి అంటే నెట్ బ్యాంకింగ్లోంచి లాగౌట్ అవ్వాల్సి ఉంటుంది. లాగౌట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేయండి. ఈ విధంగా ఈ పే ట్యాక్స్ని ఆన్లైన్లో మనం ఎంత ట్యాక్స్ అయితే కట్టాలనుకుంటున్నామో, ఏ అసెస్మెంట్ ఏరియాలో అయితే కట్టాలనుకుంటున్నామో ఆ అసెస్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పేమెంట్ అనేది చేసేస్తాం. ఇలా ఇప్పుడు నేను 10 రూపీస్ ట్యాక్స్ పే చేశాను కదా, తర్వాత వచ్చి మన ఈ ఫైలింగ్లో వచ్చి చూసుకుంటే ట్యాక్స్ పేర్లో ఈ 10 రూపీస్ అనేది ఇప్పుడు అప్డేట్ అయింది. అంటే ఎగ్జాంపుల్ కొరకు నేను 10 రూపీస్ కట్టా కాబట్టి ఇప్పుడు 10 రూపీస్ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఇది ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే ఇది వెంటనే మనం ట్యాక్స్ కట్టంగానే ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వచ్చి అప్డేట్ అవ్వదు. దీనికి కొంత టైం తీసుకుంటుంది. అంటే నేను వీడియో చేసేటప్పుడు నేను ముందు ట్యాక్స్ కట్టి తర్వాత 4 days తర్వాత మరలా వచ్చి వీడియో చేస్తున్నాను. అంటే 3 to 5 days లోపు మనం కట్టిన ట్యాక్స్ అనేది ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వచ్చి అప్డేట్ అవుతుంది. అలా అప్డేట్ అయిన తర్వాత అప్పుడు మనం ఫైనల్లో ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మనం ఈ ఫైలింగ్ని సబ్మిట్ చేసుకోవాలి. ట్యాక్స్ పే చేయమని చెప్పి వచ్చినప్పుడు మనం ట్యాక్స్ పే చేసి మరలా 4 to 5 days తర్వాత వచ్చేసి మనం యొక్క ఈ ఫైలింగ్ని తర్వాత అప్పుడు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీకు కనిపించలేదు అనుకోండి, ఫామ్ 26ASలో చెక్ చేసుకోండి. ఈ ఫైల్లోకి వెళ్ళిపోయి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో వ్యూ ఫామ్ 26AS ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ 26ASలో కూడా మనం కట్టిన ట్యాక్స్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ వచ్చినా సరే మనం మాన్యువల్గా అక్కడ ఇచ్చేసేయచ్చు. తర్వాత వ్యూ ట్యాక్స్ క్రెడిట్ 26AS మీద క్లిక్ చేయగానే ఇక్కడ అసెస్మెంట్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాము, వ్యూ యాస్ HTML సెలెక్ట్ చేసుకుంటాము. వ్యూ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పార్ట్ సిలో మనం కట్టిన ట్యాక్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా చలానా ద్వారా కట్టినవన్నీ పార్ట్ సిలోకి వస్తాయి. ఇక్కడ నేను 10 రూపీస్ కట్టాయి కాబట్టి ఆ 10 రూపీస్ సంబంధించింది ఇక్కడ వచ్చింది. ఇక్కడ బిఎస్ఆర్ కోడ్ ఉంటుంది, డేట్ ఆఫ్ డిపాజిట్ ఎప్పుడు డిపాజిట్ చేసాము వస్తుంది, అదేవిధంగా ఈ చలానా సీరియల్ నెంబర్ కూడా వస్తుంది. ఈ వివరాలన్నీ కూడా మనకి ఈ ఫైలింగ్ పోర్టల్లోకి అవ్వడానికి ఒక 5 days లేదంటే 4 days పడుతుంది. కాబట్టి ట్యాక్స్ పే చేసిన తర్వాత మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఎంతైతే ట్యాక్స్ కట్టాలనుకుంటున్నామో అంతే ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఎగ్జాంపుల్ కొరకు 10 రూపీస్ అలా కట్టి చూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం ఆన్లైన్లో ట్యాక్స్ కట్టాలంటే ఈ విధంగా మనం ట్యాక్స్ అనేది ఆన్లైన్లో పే చేస్తాము.